హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రియతరంగాలు ఆడియో స్టోరీస్ ఇన్ తెలుగు. ఈ ఛానల్ మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. హైప్ చేసి కామెంట్ కూడా ఇవ్వండి. వంశీ మోహనం పార్ట్ 15. మధుసూదన్ అప్పుడే ఆఫీస్ నుండి వచ్చి ఎవరికో కాల్ చేస్తాడు. నేను చెప్పిన పని ఏమైంది అంటూ. అయిపోయింది సార్, నేనే మీ దగ్గరకు బయలుదేరాను. మీరే కాల్ చేశారు. ఎక్కడికి రమ్మంటారు సార్, ఇంటికా ఆఫీస్కా అంటూ అడుగుతాడు అతను. ఈ ఇంటికే రావయ్యా, ఈ టైంలో ఆఫీస్లో ఎందుకుంటాను అంటాడు విసుగ్గా మధుసూదన్. సరే సార్ అని కాల్ కట్ చేస్తాడు అతను. సుమారు గంట తర్వాత మధుసూదన్ ఇంట్లోకి అడుగు పెడతాడు అతను. కూర్చో అంటూ హాల్లో సోఫా చూపించి అతని ఎదురుగా కూర్చుంటాడు. వచ్చిన వ్యక్తి ఫైల్ మధుసూదన్కి అప్పచెప్పి డబ్బులు తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. మధుసూదన్ తన రూమ్కి వెళ్ళి ఫైల్ అక్కడ పెట్టి అప్పుడే ఆఫీస్ నుండి రావడంతో ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోతాడు. ఫ్రెష్ అయి వచ్చి రూమ్ డోర్ లాక్ వేసి అప్పుడే ఫైల్ ఓపెన్ చేసి చూస్తాడు. ఫైల్లో ఒక్కొక్క డీటెయిల్స్ చదువుతూనే షాక్ అయిపోతాడు. ఇదేంటి, ఆ పెళ్లి కొడుకు సంధ్య తమ్ముడా? ఎప్పుడో విడిపోయింది అనుకున్న బంధం మరలా ముడిపడిందన్నమాట. దాన్ని విడదీయడానికి నేనున్నానుగా. ఈ బంధాన్ని నేను ముందుకు వెళ్ళనివ్వను, ఇంకా ఆ రెండు కుటుంబాల్ని కలవనివ్వను అనుకుంటూ కోపంగా ఫైల్ మూసి లేచి నిలబడతాడు. వెంటనే రాజ్ ఇంటికి బయలుదేరతాడు. ఆఫీస్ నుండి వచ్చిన రాజ్ ప్రశాంతంగా టీ తాగి సంధ్యతో మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే ఇంట్లోకి అడుగు పెడతాడు మధుసూదన్. సంధ్య కంగారు వచ్చేస్తుంది. మరలా ఏం చేయడానికి వచ్చాడో అని భయంగా చూస్తూ ఉంటుంది. తన స్నేహితుడిని చూసిన రాజ్ రారా అంటూ ప్రేమగా లోపలికి ఆహ్వానిస్తాడు. సంధ్య లేచి నిలబడుతుంది. బాగోదని చిన్న నవ్వు నవ్వి కిచెన్లోకి వెళ్తుంది. రాజ్ గిల్టీగా మరోసారి రా అని చెప్తాడు. మరోసారి సారీ రా అని చెప్తాడు. మధుసూదన కోపం వచ్చినా బలవంతాన్ని అణిచిపెడుతూ పైకి నవ్వు పులుముకుంటాడు. పర్వాలేదు రాజ్, జరిగిందంతా నీకు కూడా తెలియదు కదా, దాని గురించి ఎక్కువ ఆలోచించకు, ముందు జరగవలసిన దాని గురించి ఆలోచించు అని చెప్తాడు. రాజ్కి ఏమీ అర్థం కాదు, తను ఏం మాట్లాడుతున్నాడు. ఇంతలో సంధ్య టీ తెచ్చిస్తుంది. ఇద్దరు టీ తాగుతూ ఉంటే సంధ్య ప్రక్కన నిలబడుతుంది. దేవుడా, ఈ రాక్షసుడు ఇప్పుడు ఏం చేయడానికి వచ్చాడో అనుకుంటూ మనసులో భయపడుతూ ఉంటుంది. కానీ అంతలోనే వంశీ గుర్తుకు వచ్చి సంధ్య మనసులో కంగారు తగ్గుతుంది. అక్కడుంది వంశీ కృష్ణ. అంత తేలిక కాదు వాడి దగ్గర నుండి వాడి పెళ్ళాన్ని తీసుకురావడం అనుకుంటుంది. అయినా చిన్ను కూడా వీళ్ళ గురించి చెప్పాను కాబట్టి ప్రాబ్లం ఉండదు, అది వీళ్ళ మాయలో పడే ఛాన్స్ ఉండదు అనుకుంటుంది. అయినా ఇప్పుడు వీడెందుకు వచ్చాడు అనుకుంటూ మధుసూదన వైపు చూస్తూ ఉంటుంది సంధ్య. నువ్వేం మాట్లాడుతున్నావురా, నాకేమీ అర్థం కావడం లేదు అంటాడు రాజ్. నేను ఆ రోజు ప్రియని పెళ్లి చేసుకున్నవాడు ఎవరా అని తెలుసుకోమని చెప్పాను. వాడెవరో తెలుసా, నీ బావమరిది అంటాడు కోపంగా మధుసూదన్. వంశీని వాడు అనేసరికి సంధ్యకి కోపం పెరుగుతుంది. చూడండి అన్నయ్య, వంశీ నా సొంత తమ్ముడు. మా మధ్యన ఇప్పుడు బంధం సరిగ్గా లేకపోయినా తన్ని మీరు వాడు అనడం నాకు నచ్చలేదు అంటుంది. ఆ మూటకు మధుసూదన ఆశ్చర్యపోతాడు. ఏమనలేక సరేమా, మరోసారి అననులే అంటాడు తన కోపాన్ని కనబడనీయకుండా. రాజు ఒకసారి సంధ్య వైపు చూసి మరలా మధుసూదన వైపు చూసి ఆ పెళ్ళికొడుకు వంశీ అని నాకు తెలుసు అంటాడు. మధుసూదన్ షాక్ అవుతాడు. తెలిసి కూడా ఎలా ఊరుకున్నావు అనుకుంటూ. అదేంటిరా, మరి తెలిసి కూడా ఎలా అని ఆగిపోతాడు. నేను కూడా నీలానే ఆ పెళ్ళికొడుకు ఎవరా అని వెరిఫై చేయించాను. కానీ తర్వాతే నాకు తన వంశీ అని తెలిసింది. చాలా కోపం వచ్చింది. కానీ వంశీని అనుకొని ఏం లాభం, నా కూతురే నన్ను మోసం చేసింది. అందుకే అంతా వదిలేశాను, నా కూతురిని కూడా. అంతమందిలో నా పరువు తీసిన నా కూతురు నాకు అక్కర్లేదు. అది ఎవరిని పెళ్లి చేసుకుంటే నాకెందుకు, ఎక్కడ ఉంటే నాకెందుకు, నువ్వు కూడా వదిలే అని చెప్తాడు. మధుసూదన్ నిద్ర బాంబు పడినట్లుగా అవుతుంది అది విని. ఎంతో కష్టపడి ప్లాన్ చేస్తే వంశీగాడు చెడగొట్టాడు. పోనీ ఇప్పటికైనా మించిపోయింది లేదు, రాజుని రెచ్చగొట్టి జరగాల్సింది చూద్దామనుకుంటే రాజేమో ఇలా మాట్లాడుతున్నాడేంటి అనుకుంటాడు.
కానీ అప్పటికేమీ చేయలేక, సరేరా ఇక నేను వెళ్తాను అని చెప్పి వెళ్ళిపోతాడు. సంధ్య ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటుంది. రాజుకి ప్రియ గుర్తుకు వచ్చి మనసంతా బాధగా అయిపోతుంది. భర్త బాధపడుతున్నాడు అని అర్థమై తన ప్రక్కన కూర్చొని రాజు తలని తన హృదయానికి హత్తుకొని తల నిమురుతూ నన్ను క్షమించండి అనుకుంటుంది మనసులో. బాధపడుతున్న మనసుకు భార్య ఓదార్పు తోడవడంతో గట్టిగా సంధ్య చుట్టూ చేతులు వేసి అప్పటిదాకా ఆపిన కన్నీటికి స్వేచ్ఛని ఇస్తాడు రాజ్. మరలా ఎక్కడ సంధ్య బాధపడుతుందో అని వెంటనే తుడిచేసుకుంటాడు అతను కూడా. కొద్దిసేపటికి నార్మల్ అవుతారు ఇద్దరు. ఆ రాత్రి డిన్నర్ చేయడానికి కూర్చుంటారు అందరూ. ప్రియ భోజనం చేస్తూ "మ్మ్, నీ వంట సూపర్ గ్రాని" అంటుంది. వేదవతి నవ్వుకుంటుంది ఆనందంగా. భాస్కర్ మౌనంగా తింటూ ఉంటాడు. వంశీ గుర్రుగా చూస్తాడు ప్రియని. తినడం కాదు, వండడం కూడా వచ్చి ఉండాలి. అమ్మా, రేపటి నుండి నువ్వు వంట చేయకు. కిచెన్కు సంబంధించి అన్ని పనులు నీ ముద్దుల మనవరాలే చేస్తుంది అంటాడు. ఆ మాట వినగానే అందరూ షాక్ అవుతారు. ప్రియ వెంటనే నవ్వేస్తుంది. ఆ నవ్వు చూసి వంశీ క్షణం పాటు మైమరిచిన మరలా వెంటనే తేరుకుంటాడు. నేను వంట చేసి మీరందరూ తినటానికేనా అంటుంది. నువ్వెలా చేసినా అందరూ తింటారు కానీ నేను మాత్రం బాగోలేకపోతే తినను. తాట తీస్తాను, గుర్తుపెట్టుకో. రేపటి నుండి కిచెన్లో పనులు నీవి అని చెప్పి తినడం పూర్తి చేసి వెళ్ళిపోతాడు. ప్రియ కోపంగా వెళ్తున్న వంశీ వైపు చూస్తూ బండమొహోడు, రాక్షసుడు అంటూ తిడుతుంది. ఆ తిట్లు వినలేక, మనవరాల్ని ఏమీ అనలేక కోపంగా ఒక చూపు చూసి భాస్కర్ తినడం అయిపోవడంతో వెళ్ళిపోతాడు. హే, ఏంటి నా కన్నయ్యని తిడుతున్నావు? దెబ్బలు పడతాయి అంటూ ప్రియ చెవి పట్టుకుంటుంది చిరుకోపంగా వేదవతి. గ్రాని ప్లీజ్ నన్ను వదులు అంటూ విడిపించుకుంటుంది. లేకపోతే నాకు పనులు చెప్పి చేయకపోతే ఊరుకోను అని వార్నింగ్ ఇస్తాడా నీ కొడుకు అంటుంది. ఆ విషయంలో మాత్రం నేనేమీ చేయలేను కృష్ణ. నా కన్నయ్య ఒకసారి అనుకున్నాడు అంటే దేవుడు దిగివచ్చినా వినడు. రేపటి నుండి కిచెన్ సామ్రాజ్యాన్ని సొంతం చేసుకోవాల్సిందే, తప్పదు అంటుంది నవ్వుతూ వేదవతి. బిక్కమొహం వేసుకొని చూస్తుంది ప్రియ. తప్పదు బంగారం, నీకు అసలు ఏమీ రాదు కనుక నేను చెప్తూ ఉంటాను, నువ్వు నేర్చుకో అని చెప్తుంది ప్రియ తలనిమురుతూ వేదవతి. సరేలే అంటుంది ప్రియ చిరుకోపంగా అక్కడి నుండి లోపలికి వెళ్తూ. వేదవతి నవ్వుకుంటూ అంతా సర్దేస్తుంది. రూమ్లోకి వెళ్ళిన ప్రియ ల్యాప్టాప్లో సీరియస్గా వర్క్ చేసుకుంటూ ఉన్న వంశీని చూస్తుంది. ఏం చేస్తూ ఉంటాడు రోజు ల్యాప్టాప్లో? ఉదయం అంతా ఆఫీస్లో వర్క్ చేస్తాడు, మరలా నైట్ అర్ధరాత్రి దాకా వర్క్ చేసుకుంటూ ఉంటాడు అనుకుంటూ తననే చూస్తూ ఉంటుంది ప్రియ ఆలోచిస్తూ. గుడ్లు పీకుతా నన్ను చూస్తే, పోయి పడుకో అంటాడు వంశీ తల ఎత్తి చూడకుండానే. ప్రియ కోపం వస్తుంది. నీకు మెంటలా? ఇందాక నుండి చూస్తున్నాను, నన్ను ఏదో ఒకటి అంటున్నావు అంటూ బెడ్పై ఉన్న పిల్లో తీసుకొని వంశీని కొడుతూ ఉంటుంది. ఊసే ఆగవే మెంటల్ అంటూ ల్యాప్టాప్ ప్రక్కన పెట్టి ప్రియను ఆపడానికి చూస్తాడు. ఇంతకు ముందేమో తాడ తీస్తానన్నావు, ఇప్పుడేమో గుడ్లు పీకుతానంటున్నావు. ఏమనుకుంటున్నావు నువ్వు అంటూ గట్టిగా పిల్లోతో కొడుతూ ఉంటుంది. వంశీకి కోపం వచ్చి పిల్లోని విసురుగా లాగి అవతల పడేస్తాడు. పిల్లోని పట్టుకున్న ప్రియ ఫోర్స్గా వచ్చి వంశీ ఒడిలో పడుతుంది. ప్రియ షాక్తో చూస్తూ ఉంటుంది. వంశీ కోపంగా ప్రియని ఇంకా దగ్గరకు లాక్కొని అలానే చూస్తూ ఉంటాడు. అసలు ఇద్దరి మధ్యన గ్యాప్ లేకపోవడంతో వంశీ ఊపిరి తగులుతూ ఉండడంతో భయంగా అలానే చూస్తూ ఉంటుంది ప్రియ. ప్రియ నడుము చుట్టూ చేతులు వేసి నడుమును గట్టిగా ప్రెస్ చేస్తాడు. ప్రియకి షాక్తో నోట్లో నుండి మాట రాక బొమ్మలా చూస్తుండిపోతుంది. నుదుటి మీద పడుతున్న చిరు చెమటలు వేలితో తుడుస్తాడు. ప్రియ పెదవులు అదురుతూ ఉంటాయి భయంతో. ప్రియ కళ్ళలోకి చూస్తూ పెదవుల వైపు తలదించుతూ ఉంటాడు. ప్రియ భయంతో ప్లీజ్ వద్దు అంటుంది. వంశీ మెల్లగా తన్ను వదిలి వెళ్ళు అంటాడు గట్టిగా. ప్రియ వెంటనే వంశీ ఒళ్ళో నుండి కిందకి దిగేస్తుంది. మరోసారి పిచ్చి పిచ్చి వేషాలేస్తే ఇప్పుడు వదిలేసినట్లుగా అయితే వదిలేయను అంటూ ప్రియని పైనుండి కింద వరకు అదో రకంగా చూస్తూ ఎంత దూరమైనా వెళ్తాను అంటాడు. వంశీ చూపు చూసి ప్రియ భయంగా వెంటనే బెడ్కి మూలక జరిగిపోయి అటువైపు తిరిగి పడుకుండిపోతుంది. మెంటలోడు అని తిట్టుకుంటూ మనసులో.
ప్రియ భయం చూసి అప్పటిదాకా ఉన్న కోపం పోయి వంశీ పెదవులపై చిరునవ్వు వచ్చేస్తుంది. ఇడియట్ అని తిట్టుకుంటూ మరలా ల్యాప్టాప్ని తన ఒడిలోకి తీసుకొని వర్క్ స్టార్ట్ చేసుకుంటాడు. ఈ స్టోరీ మీకు నచ్చితే